నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా పేరును తక్షణమే పెట్టాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు. గ్రేటర్ హోదాను కేవలం ప్రకటనలకే పరిమితం చేయడంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అభ్యంతరం. విజయవాడ భవిష్యత్ను విస్మరించడం సరికాదని ఆగ్రహం. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యం. అవుట్ ఫాల్ ర్యాంక్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా పేరును తక్షణమే పెట్టాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు రంగా పేరు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదని విమర్శించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చెనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, గతంలో వంగవీటి రంగాను దూషించిన వారికి, ఆయన హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి జగన్ గతంలో పదవులు, భూములు కట్టబెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయాల కోసమే వంగవీటి రంగా పేరును వాడుకుంటున్నారని, ఈ విషయం రాష్ట్రంలోనే కాపు ప్రజలందరికీ తెలుసన్నారు. కాపు కార్పొరేషన్ నిధులు, రిజర్వేషన్ల అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని పక్షంలో కాపు సంఘాల పోరాటం తప్పదని హెచ్చరించారు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెనమల్ల ప్రసాదరావు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి మరియు కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎన్డీఏ కూటమిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని మేము కాపు సంఘాల తరఫున మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మిమ్మల్ని ఈ జిల్లాగా ఆయన పేరు పెట్టమంటే మీరు ఎందుకు పేరు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు కాపులు తోలక ఓట్లు కొడదామనో, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మీ నాన్నగారు గతంలో ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారో, వారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో, వారికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని హైదరాబాద్లో ఎలా కట్టబెట్టారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ శిష్యుడు గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని ఇష్టానుసారంగా తిడితే మీరు అతనికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించారు. మరి ఎవరైతే రంగా గారిని ఈ జిల్లాలో చంపారో ఆ కుటుంబానికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించారు. అలాంటి మీరు ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మరి రంగా గారిని వాడుకోవడం అన్నది సమంజసం కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో వేల్పూ శ్రీనివాసరావు, కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో టైగర్ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు, ఆయన్ని హత్య చేశారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి, మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి
రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈరోజు కపట ప్రేమ, అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడటానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం చేయటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లు వచ్చినాయి. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. మరి అదే వంగవీటి మోహన్ రంగా గారిని TV9 ఛానల్లో నీచంగా మాట్లాడినటువంటి గౌతమ్ రెడ్డి గారికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి సన్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా రంగా గారి హత్యలో మరి ఆ రోజు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని బహుమతిగా ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీ రాజకీయాల కోసం రంగా గారిని ఒక అండి. నా పేరు కర్రి వెంకటరమణ, శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు. అయితే ముందుగా మాట్లాడినటువంటి కేఆర్పిఎస్ చైర్మన్ ప్రసాద్ గారు, అలాగే పొలిటికల్ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు గారు అంతా మాట్లాడారు. మరి అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారి పేరుని పలకడానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పదవి పోయిన తర్వాత రంగా గారు టైగర్ రంగా గారి పేరుని జిల్లా పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలా ఆక్షేపణీయం. పదవిలో ఉన్నప్పుడు మానేసి పదవి పోయిన తర్వాత ప్రశ్నించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించేది అనగా మరి రంగా గారికి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన అభిమానులు, లక్షలాది మందిగా ఉన్నటువంటి అభిమానులందరూ ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా సరే పట్టించుకోవడం ఇది చాలా దారుణం. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కాపులందరినీ పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వానికి ఆ అధికారం చేకూర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ఆయన ఏదైతే సూచించారో తూచా తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ పెద్దన్న పాత్ర వహించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో నిల్చోబెట్టారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని, తద్వారా మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుచు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు. విజయవాడ నగరాభివృద్ధిని విస్మరిస్తూ గ్రేటర్ హోదాను కేవలం ప్రకటనలకే పరిమితం చేయడంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో విజయవాడ భవిష్యత్తును విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ శుక్రవారం దాసరి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరం 130 కోట్ల లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతోందని, కనీసం కాంట్రాక్టర్లకు బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందన్నారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అదే సమయంలో విజయవాడ భవిష్యత్తును విస్మరించడం సరికాదన్నారు. దేశంలోనే అత్యంత ఆదాయం తెచ్చే విజయవాడ రైల్వే జంక్షన్ వంటి వనరులు ఉన్న నగర అభివృద్ధిలో వెనకబడి ఉందన్నారు. నగర అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ మహానగరాన్ని గ్రేటర్ విజయవాడగా మోక్షం ఉందా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖగా తెలియజేస్తున్నాం. కేవలం విజయవాడ ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 130 కోట్ల లోటు బడ్జెట్ తోటి కార్పొరేషన్ ఉన్నది. గత 2.5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం మీరు వచ్చిన తరువాత కనీసం 1 కోటి రూపాయలు కూడా మీరు శాంక్షన్ చేయనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. ఎలా విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి?
కాంట్రాక్టర్లకు జీతాలు చెల్లించలేనటువంటి దమనీయమైనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలిగా ఉన్నది. ఇటువంటి తరుణంలో అనేక సంవత్సరాలుగా చకోర పక్షిలాగా ఊరిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి, అందని ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని మహానగరంగా గ్రేటర్గా మార్చనేటువంటి ప్రతిపాదనలు పనికిరాకుండా పోతున్నటువంటి పరిస్థితి. తీర్మానాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు విజయవాడ ఏ పరిస్థితుల్లోనూ కూడా చేసి తీరుదాం గ్రేటర్ విజయవాడగా అని చెప్తున్నారు. సంతోషమే, ఆయన సంకల్పాన్ని మేము కూడా గౌరవిస్తున్నాం. కానీ చట్టబద్ధత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నుంచి కానీ, మున్సిపల్ శాఖ నుంచి కానీ అసలు ఏంటి విజయవాడ నగరం పట్ల అమరావతిని స్వాగతిస్తున్నాను. అమరావతి అభివృద్ధికి ఏ మాత్రం కూడా సిపిఐగా మేము ఒక్క మాట కూడా అడ్డు చెప్పాం. కానీ భవిష్యత్తు ఏంటి? విజయవాడ భవిష్యత్తు ఏమవుతుంది? విజయవాడ నగరం, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎట్ గన్నవరం నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా 20 నిమిషాలలో సెక్రటేరియట్కి వెళ్ళిపోతారు ఎవరైనా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 3416 ఎకరాలతోటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో నిర్మిస్తామని చెప్తున్నారు. అది దశల వారీగా ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో తేలినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 40 నిమిషాలు పడుతుంది సెక్రటేరియట్కి వెళ్ళాలంటే. కాబట్టి ఏది దగ్గర ఇవాళ ఇప్పటి వరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉరఫ్ గన్నవరం ఇప్పటివరకు రైతులకి నష్టపరిహారం చెల్లించలే. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత విజయవాడ విమానాశ్రయాన్ని మీ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని, కావున అవుట్ఫాల్ డ్రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామల దేవి రోడ్డు, భగత్ సింగ్ నగర్ రోడ్డు, బాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న అవుట్ ఫాల్ డ్రైన్ కు రైలింగ్స్ వేసి బ్యారిగేటింగ్ సరిగ్గా చేయించాలని, నగరంలో ఇప్పటికే ప్రతి అవుట్ ఫాల్ డ్రైన్ వద్ద రైలింగ్ పనులు మొదలు చేసినప్పటికీ మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. JNNURM వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని, ప్రతిరోజు సైడ్ కాలువలు తీయాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, క్రమం తప్పకుండా యాంటీ మలేరియా యాక్టివిటీస్ జరగాలని శాఖాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ స్పష్టం చేశారు. స్థానిక సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వారు ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజా సమస్యలు సత్వరే పరిష్కారం కావాలా, సమస్యలు లేనటువంటి నవ్యాంధ్రప్రదేశ్గా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రజా సమస్యలన్నింటినీ కూడా స్వీకరించి సత్వరమే యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ఎమ్మెల్యే కాగానే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,77,000 మంది ఓటర్లు, 3,60,000 మంది ప్రజానికం సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా
రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని అర్జీల రూపంలో సేకరించి ఇక్కడే ఉన్నారు అధికారులు, వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, శానిటేషన్ అధికారులు కానివ్వండి, ఇతర అధికారులందరి సమక్షంలో కూడా వెంటనే వారికి ఆ దరఖాస్తులు అందజేసి యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని ముక్తకన్నంతో ప్రజానీకం మొత్తం కూడా వెలుగెత్తి చాటుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వికలాంగ పెన్షన్ ఇవ్వటమే కాకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి ఒక పక్క తోపుడు బండ్లు లేకుండా, మరొక పక్క టిఫిన్ బండ్లు లేకుండా, మరొక పక్క ఇస్త్రీ బండ్లు లేకుండా, మరొక పక్కన ఇతర రూపాల్లో లేని అందరికీ కూడా P4 ద్వారా బోండా ఉమా గారు వారి తనయులైనటువంటి సిద్ధార్థ రవితేజ కూడా సొంత నిధులతో ప్రతి ఒక్కరికి కూడా P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో గత 8 నెలలుగా ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు అందుబాటులో లేని కారణంగా ఈరోజు ప్రజా దర్బార్లో నేను అలాగే కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు గారు కూర్చోవడం జరిగింది. మొట్టమొదటిగా ప్రజా దర్బార్కి 2000 అప్లికేషన్లు. తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలెట్టినప్పుడు 2000 మంది వచ్చి 2000 అప్లికేషన్లు, ఎక్కువ శాతం ఇళ్ళది అలాగే పెన్షన్లది, మిగతాది చిన్న సమస్యలతో వచ్చేవాళ్ళు. ఈరోజు 40 అప్లికేషన్లు. అంటే బోండా ఉమేశ్వరరావు గారి పనితీరేంటో దీంట్లోనే రుజువు అవుతుంది. ప్రతి అప్లికేషన్ కూడా సాయంత్రం ఏ రోజైతే శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్లో వాళ్ళు అర్జీ పెట్టుకుంటారో ఆ రోజు సాయంత్రం సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి మళ్ళీ వారం తిరిగేలోపు అంటే వచ్చే శుక్రవారం ప్రజా దర్బారు టయానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చొరవ చూపించి ఈరోజు 2000 మంది వచ్చే ప్రజా దర్బారు సమస్యల్ని 40కి చేసే ఘనత బోండా ఉమేశ్వరరావు తెలియజేస్తున్నాం. ఈరోజు అత్యధిక శాతం ఇళ్ళు వైసీపీ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో ఈరోజు టిట్కో ఇళ్ళు మనం రాగానే 2180 టిట్కో ఇళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు స్థల సేకరణ కూడా జరుగుతుంది. త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరికి వచ్చిన సుమారు 12,000 ఇంటి స్థలాల అప్లికేషన్లు అందరికీ కూడా 6 నెలలు తిరిగేటానికి బోండా ఉమేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ స్థలాలు మంజూరు చేయించే దిశగా అడుగులు పడతాయని తెలియజేస్తాం. కడప జిల్లా జమ్మలమడుగులో 3,000 కోట్లతో నిర్మించిన సేల్ సోలార్ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని, బ్రాండ్ CBN వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం టి కొండూరు గ్రామంలో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 2,400 ఎకరాలు రికార్డు స్థాయిలో 11 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. పంజాబ్, రాజస్థాన్ లో తయారైన 12 లక్షలకు పైగా అధునాతన టాప్ కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 25 ఏళ్ల ఒప్పందం మేరకు జాతీయ గ్రిడ్ కు సరఫరా చేస్తారని మంత్రి తెలిపారు. LPG గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా PNG వైపు ప్రజలను వేగంగా మార్చాలని, ఇందుకు గ్యాస్ కంపెనీలు విస్తరణతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. PNG గ్యాస్ విస్తరణపై సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాల్లో PNG విస్తరణకు అవసరమైన అనుమతులను వేగంగా ఇస్తామని, ఫిల్లింగ్ సెంటర్లకు లీజు పద్ధతిలో స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ITI, పాలిటెక్నిక్ విద్యార్థులకు PNG సాంకేతిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లా నుంచి 15 రోజులకు 100 మంది యువతకు వారం రోజుల పాటు ఉచిత వసతి, భోజనం, ఉపకార వేతనంతో శిక్షణ ఇస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల కోలాహలం నెలకొంది. వేసవి సెలవులు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రంగా ఉన్న భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఇన్ఛార్జి ఓ రంగారావు రోజంతా క్యూలైన్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని దర్శనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం లభించింది. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు క్యూలైన్లలో చల్లని మజ్జిగ, తాగునీరు నిరంతరాయంగా అందించారు. భక్తుల సౌకర్యార్థం రోజంతా ఉచిత అన్నప్రసాదం, పులిహోర ప్రసాదాలు పంపిణీ కొనసాగింది. వైఎస్ జగన్ గారి 5 ఏళ్ల పాలన దేశానికే బెంచ్ మార్క్ గా నిలిచిందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు 2 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్న జగన్ గారి పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకి చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలని సవాల్ విసిరారు. అలా కాకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలు ప్రస్తావిస్తూ జగన్ లేవనెత్తుతున్న అంశాలపై సమాధానం చెప్పలేకనే ఆయనను వ్యక్తిగతంగా నిందిస్తూ పిచ్చి విమర్శలు చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్ రావు గుర్తు చేశారు. రాబోయే ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని మీద ఆఫీసర్ టేబుల్కి ఎదురుగా కూర్చుంటే ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, డిఎస్పీ అయినా కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పోమన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని, ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అటు చెప్పావు, ఈరోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటున్నాడు. ఇది మేం చెప్తున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలంటే చంపేస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈరోజు ఏం భావించారంటే, పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి. ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది, గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది, ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే, మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు చెప్పినవన్నీ చేయండి, ఇది మేము కొత్తగా అడగటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే,
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కొనసాగిస్తూ దానికన్నా ఇంకా ఉత్తమమైన పనులు కూడా మేము చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి చేయుత కట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు అమ్మఒడి ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి ఇస్తే వీళ్ళు 100 మందికి కూడా ఇచ్చే దశలో లేరు. ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని, ప్రతి డెవలప్మెంట్ స్కీమ్ని కట్ చేసుకుంటూ అసలు అడిగినోడిని లోపలేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోతా ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి? ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అనేకమైనటువంటి అవరోధాలున్నా, కరోనా లాంటి అవరోధాలున్నా ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 99.9% మేనిఫెస్టో మొత్తాన్ని ప్రజలకి. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ ధ్యేయంగా సాగుతున్న నో వెహికల్ డే ఉద్యమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మరోసారి ఆదర్శంగా నిలిచారు. వరుసగా 2వ వారం కూడా ఆయన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాలకొల్లు నుంచి విజయవాడ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణించిన మంత్రి అనంతరం రామవరపాడు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు సైకిల్ యాత్ర తాడేపల్లికి చేరుకోగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు కూడా మంత్రితో కలిసి ఒకే సైకిల్ పై కూర్చొని పార్టీ కార్యాలయం వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు నేను రాజధానిని ఆహ్వానిస్తున్నాను, అమరావతిని ఆహ్వానిస్తున్నాను, రాజధాని 30,000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో. మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయన. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగాని అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జిఎన్ గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగాని చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి, ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొక్కులకు ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనతోటే నువ్వు పోతే, నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సీనియర్ నాయకులు మంత్రివర్యులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత ఆ నినాదాన్ని పురస్కరించుకొని ఇంధన వనరులు ఆదా చేయాలని, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని వారికి ఇచ్చినటువంటి వెహికల్ అంతా కూడా వదిలివేసి కేవలం సైకిల్ మీద తిరిగి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఉద్దేశంతో వారు చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు సైకిల్ మీద వచ్చారు. నేను కూడా మార్గ మధ్యన ఆయన చూసి నా వెహికల్ ఆపి ఆయనకు ఒక నమస్కారం పెడదామన్న ఒక ఆలోచనతో ఉంటే, అన్న మీరు కూడా రండి అని చెప్పి నన్ను కూడా ఎక్కించుకొని సుమారు ఈ 5 కిలోమీటర్ల దూరం ఆ సైకిల్ మీద తీసుకురావడం ఆయన పట్టుదలకి అదొక నిదర్శనం. నిజంగా మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలోనే
సకాలంలో మనం స్పందించడం చాలా అవసరం. దాన్ని మరి ఈరోజు మంత్రివర్యులు తీసుకున్నారు. మనందరూ కూడా ఆ స్ఫూర్తిని అందరిలో నింపి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా పేరును తక్షణమే పెట్టాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు. గ్రేటర్ హోదాను కేవలం ప్రకటనలకే పరిమితం చేయడంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అభ్యంతరం. విజయవాడ భవిష్యత్ను విస్మరించడం సరికాదని ఆగ్రహం. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యం. అవుట్ ఫాల్ రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.